ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? నిద్ర లేచారా? ప్రార్థన చేసే కొన్ని చేసుకున్నారా? ప్రభు నీటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి దినము మనకు బహుమానం ఇచ్చిన కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన కోసం రక్తం కార్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదా. ఇంకా ఎవరైనా హృదయాన్ని యేసయ్యకి సమర్పించుకోకుంటే ఇప్పుడే హృదయాన్ని సమర్పించుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దయచేసి రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించే వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడట దారిద్ర్యతను ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తిన వాడును ఆయనే. ఒక వ్యక్తిని దీవించాలన్నా దరిద్రగా చేయాలన్నా అది దేవునికే సాధ్యం. మనం ఐశ్వర్యవంతులు కావాలంటే అది దేవుడు దీవించాలి. దేవుడు దీవిస్తే కానీ మనము ఐశ్వర్యవంతులు కాలేమన్నమాట. ఆయనే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేవాడు, కృంగజేవాడును లేవనెత్తిన వాడును ఆయనే. ఆయన వలనే ఇది సమస్తం సాధ్యమే కానీ వేరెవరి వలన కాదు. నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశ్రయించబడాలన్నా, నువ్వు దరిద్రుడు కావాలన్నా కానీ ఆయన చేతిలో ఉంది. ఆయన దీవిస్తే నువ్వు దీవించబడతావు. మొదటి దినవృత్తాంతం 30వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, నేను నా కుటుంబం నిత్యం మీ సన్నిధిలో ఉన్నట్టు నా కుటుంబాన్ని ఆశీర్వించు ప్రభువా. ఈ సెలవు నుండి నా కుటుంబం ఆశీర్వాదం పొంది నిత్యం ఆశీర్వదించబడును కాక అంటున్నాడు కదా. ఆయన ఆశీర్వదిస్తే నిత్యం ఆశీర్వించబడతాం కుటుంబం అంతా కూడా. 146వ కీర్తనలో ఆయన కృంగిన వారిని లేవనెత్తివాడు. చూడండి, ఇక్కడ కృంగజేయవాడును లేవనెత్తివాడును ఆయనే. 146వ కీర్తనలో కృంగిన వారిని లేవనెత్తివాడు ఆయనే. హల్లెలూయా. దరిద్రులైన చూడండి పెంట కుప్పల నుంచి లేవనెత్తి ప్రజల సింహాసనం యొద్ద ప్రధానుల యొద్ద కూర్చొని పెట్టగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకి సాధ్యం. ఎందుకు పనికిరాని మనల్ని, దరిద్రులైన మనల్ని పెంట కుప్పల నుంచి లేవనెత్తి సింహాసనంలో ప్రజల ప్రధానుల యొద్ద కూర్చొని పెట్టగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ఐశ్వర్యం ఇవ్వగలడు. ఎవరు దేవునికి ఇష్టలుగా జీవిస్తారో నన్ను ప్రేమించే వారిని నన్ను ప్రేమిస్తానన్నాడు దేవుడు కదండి. నన్ను ప్రేమించే వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తానన్నాడు. ఈరోజు నువ్వు ప్రేమిస్తే దరిద్రతను తీసివేసి ఆయన ఐశ్వర్యాన్ని కలుగజేయగలిగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నావా? ఇంకా నీ హృదయాన్ని దూరంగా ఉంచుకొని ఉన్నావా ప్రభువుకి? మన కోసం రక్తం కాచిన దేవుడు ఆయనే కదా. ఆయనకి దగ్గర వినమంటే, ఆయన మాటకు లోబడితే, ప్రతిదినం ఆయన విశ్వాసంలో మనం బలపడుతూ ఉంటే, వాక్య జ్ఞానంలో, ప్రార్థనలో అన్ని విధాలుగా మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు మనపైన ఆయన కనికరం చూపిస్తాడు. ఐశ్వర్యం కలిగజేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. సామెతల గ్రంథం 10:22 ఏమంటుంది చూడండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. హల్లెలూయా. నువ్వు ఎంత కలిసి సంపాదించుకోవాలి, నేను ఐశ్వర్యాన్ని కావాలి, గొప్పవాడిని కావాలనుకుంటావు, అది దేవుని యొక్క హస్తము దీవిస్తే కానీ మనం ఐశ్వర్యవంతులం కాలేమన్నమాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన ఆశీర్వదిస్తేనే మనము గొప్పవారిని కావాలం, ఐశ్వర్యవంతం కాగలం. ఆయన దరిద్రతను ఐశ్వర్యమును కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. ఆయన చేతిలో సమస్తం ఉంది. కృంగిన వాడును చూడండి, కృంగజేయవాడును లేవనెత్తివాడును ఆయనే. నువ్వు కృంగదీయాలన్నా ఆయనే, లేవనెత్తివాడు కూడా ఆయనే. హల్లెలూయా. అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు, గొప్పవాడైపోయాడు, ఐశ్వర్యం కలిగజేశాడు అబ్రహాంకి. అబ్రహాం దేవునికి స్నేహితుడిగా మారాడు. పిలిచిన వెంటనే సమస్తం విడిచిపెట్టి పెట్టాడు. హన్నా చూడండి, ఈ మాటలో హన్నా చూడండి,
ఈ యొక్క మరి అన్న పలుకుతుంది ఈ మాటలు కూడా చూడండి, దేవుణ్ణి ఎలాగ కనపరుస్తుందో. ఒకప్పుడు దారిద్రత అనుభవించింది, ఒకప్పుడు శ్రమ అనుభవించింది, ఒకప్పుడు నిందలు అనుభవించింది. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి కార్చి ఆమె సన్నిధిలో ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిందండి. కుమ్మరించడం ద్వారా ఆమె దరిద్రపు స్థితి మారిపోయి దేవుడు ఆయన కృంగిన వారు లేవనెత్తాడు, ఐశ్వర్యం కలిగజేశాడు. అన్నకి గర్భఫలం ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇవ్వలేదా? దరిద్రపు స్థితిలో ఉన్నటువంటి అన్నని నన్ను లేవనెత్తి చూడండి, ఈరోజు గొప్పదానిగా చేసిన నా ప్రభు, ఆయనకి సమస్తం సాధ్యమే, ఆయన ఏమైనా చేయగలడు. చూడండి, ఆయన ఏమైనా చేయగలడని చూడండి, ఆయన మనల్ని కాపాడగలడు, దరిద్రులను అధికారితో కూర్చుని పెట్టగలడు, దానిని మంటిలో నుండి వారిని లేవనెత్తగలడు ఆయనే. హల్లెలూయా. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు కూడా ఆయనే. హల్లెలూయా. చూసారా, దేవుని గణపరుస్తుంది, ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా వివరిస్తుంది అన్న దేవుని సన్నిధిలో. ఆయన గొప్పవాడు, ఆయన ఏమైనా చేయగలడు. అన్న ఆ యొక్క నిందితురాలు మందిరానికి వచ్చినప్పుడల్లా అన్నాని మరి దూషిస్తున్నారు, వాళ్ళని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు. ఆ దరిద్ర స్థితిలో నుంచి ఆయన ఐశ్వర్యం కలిగజేశాడు అన్నకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ గర్భఫలం దీవించాలన్నా, నీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని దీవించాలన్నా కానీ ఆయన దీవిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆయన దీవిస్తే నీకు గర్భఫలం కలుగుతుంది, ఆయన దీవిస్తే నీకు ఉద్యోగం దొరుకుతుంది. ఇలాగా దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం కలుగజేస్తుంది అన్నమాట. ఆయన దరిద్రతను ఇవ్వగలడు, దరిద్రను కొట్టివేసి ఐశ్వర్యవంతునిగా చేయగలడు. హల్లెలూయా. రెండు ఆయన చేతిలో ఉన్నాయి, ఏమైనా చేయగలడు. ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభా మీ చిత్తానికి లోబడుతున్నాను ప్రభా అని ఆయన చిత్తానుసారంగా మనం ఒప్పుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలడు. విశ్వాసంలో ఆశీర్వాదం ఇవ్వగలడు, ఆత్మీయ ఆశీర్వాదం మనకి ఇవ్వగలడు పరలోకం నుంచి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఐశ్వర్యవంతులుగా చేయగలడు. ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాము. ఉదయ కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు తండ్రి నాయన. మొదటి సమయంలో 2:7 నాయన ప్రభువా, దారిద్రతను ఆయన ఐశ్వర్యమును కలుగజేవాడు నీవే, కృంగజేవాడును లేవనెత్తవాడు నీవే అని సెలవుస్తున్నాయి ప్రభా. మరి అన్న పలుకుతుంది నాయన మీ మాటల స్వామి, దారిద్రతను నాయన ఐశ్వర్యమును కలుగజేవాడు ఆయనే అంటుంది. ఎస్ ప్రభా, నువ్వు ఐశ్వర్యం కలుగజేయగలిగిన గొప్ప దేవుడి, మీ మాటలో గొప్ప శక్తిని కాబట్టి నాయన ఒక మాట సెలవిస్తే మేము ఐశ్వర్యవంతులు అయిపోతాం ప్రభా. ఈరోజు దరిద్ర స్థితిలో కురింగిన వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన లేవనెత్తివాడు నీవే నాయన స్వామి. కనికరించి లేవనెత్తండి, కురింగిన వారిని లేవనెత్తండి, దరిద్రతలో ఉండండి ఆయన ఐశ్వర్యవంతులుగా చేయండి. వినామానికి మేము తెచ్చుకోండి. ఇంకా ఉద్యోగం లేనటువంటి మంచి ఉద్యోగం తెచ్చేయండి ప్రభు, వ్యాపారం లేనటువంటి వ్యాపారం తెచ్చేయండి అయా. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి, గర్భాలు లేని వారి గర్భాలు మొట్టి ఆశ్రయించి వాళ్ళ గర్భం తెరబడలేస్తున్నాములో దీవించండి. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి, కుటుంబాల్లో సమాధాన ఐక్యత నెమ్మది తెచ్చండి. ప్రతి విధమైన వాహనాల్లో ప్రయాణం చేస్తున్న అందరూ క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన కీడును చేస్తున్నాములో గద్దిస్తున్నాం తండ్రి, క్షేమం తెచ్చేయండి ప్రభా. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్నటువంటి వారి జీవితాల్లో తోడండి, సహాయం చేయండి, క్షేమం తెచ్చేయండి ప్రభా. కుటుంబాల్లో ఐక్యత తెచ్చేయండి, సంఘంలో ఐక్యత, సేవకుల్ని, సంఘాలని, విశ్వాసాలందరినీ కూడా దీవించి కాపాడమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.